నా పేరు శ్రవంతి నిర్మల అంటారు. రెండు పేర్లు కూడా నా పేరు శ్రవంతి నిర్మల. మాది విజయనగరం జిల్లా కొమరాడ మండలము పెదసేట గ్రామం. మా తల్లిదండ్రులు కూలి పనులే చేసుకుంటారు. నేను కూడా కూలి పనే చేసుకునేదాన్ని, చదువుకోలేదు. నాకు కూడా ఒక అక్క, అన్నయ్య. అక్కగారికి పెళ్ళి అయిపోయింది, అన్నయ్యకి అవ్వలేదు. నేనే లాస్ట్. నేను కూడా చదువుకోలేదు. నాకున్న ప్రతికూల పరిస్థితులు బట్టి మా గ్రామంలో స్కూళ్ళు, చదువులు అవి ఏం లేవు. మరి దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలి కాబట్టి ఆ రోజుల్లో మా నాన్నగారు తాగుడికి బానిస అయిపోవడం వల్ల పిల్లల్ని చదివించాలని వాళ్ళకి నాన్నగారు పిల్లల పట్ల ఎక్కువ బాధ్యత తీసుకుపోవడం వల్ల మాకు చదివించలేదు. అక్క చదువుకోలేదు, నేను చదువుకోలేదు. ట్రైబల్ ప్రాంతం మాది. ఎక్కువగా ట్రైబల్ భాషలోనే మాట్లాడతాం. మాకు ట్రైబల్తో కలిసి ఉండడం వల్ల వాళ్ళ భాష వేష అంతా కూడా వాళ్ళతో కలిసిపోయి మేము వాళ్ళకిలాగే జీవించడము వల్ల మేము ఇంకా వాళ్ళకిలాగే మాట్లాడడము, వాళ్ళు ఏది చేస్తే అది చేయడం. మేము కూడా ఇంకా చిన్నప్పటి నుండి వాళ్ళు మేము ఒకేలా కలిసి ఉండడం. ఇంకా తెలుగులో కూడా చక్కగా మాట్లాడడం నాకు రాదు, కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. ఈ మరణత కాలేజీలకు నేను రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడో నాకు దేవుని గురించి నేర్చుకోవాలని నాకు చాలా ఆసక్తి ఉండేది. ఎప్పుడు కూడా ఎక్కడ మీటింగ్స్ అయినా ఎవరు పాస్టర్ గారు సువార్త చెప్పడానికి వచ్చినా వాళ్ళ వెనకాల వెళ్ళేదాన్ని. వాళ్ళతో కలిసి పాటలు పాడడానికి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళతో కలిసి సువార్త చేసేదాన్ని. ప్రభు గురించి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అలాగే ప్రభు నాకు చాలామంది చర్చిలో కూడా పాస్టర్ గారికి అండగా ఉండేదని. ఏంటంటే చేపలు వేయడము, పాస్టర్ గారికి సహాయంగా ఎవరైనా వస్తే పాస్టర్ గారికి నీళ్ళు మోసి అవి బట్టలు తీయడము అవి సహాయం చేసి ఇంకా అలా ఉండేదాన్ని. అందరూ కూడా నన్ను కూడా అలాగే అనేవారు. ఏంటంటే నువ్వు కూడా పాస్టర్ అవుతావు, దేవుడు అంటే నీకు పిచ్చి ప్రేమ కదా అని చాలామంది అనేవారు. ఇంకా నా జీవితంలో అదే నెరవేరింది. నాకు ఇంట్లో అంతమంది కూడా అన్నయ్యలు అందరూ ఏమన్నారంటే, నీకు చదువు రాదు కదా, అక్కడ కనీసము నీకు బైబిల్ చదవడం కూడా రాకుండా నువ్వు ఎలాగెళ్తావు, బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు అనేసి అన్నప్పుడు, లేదన్నయ్య నేను ఎలాగైనా వెళ్ళాలి అనేసి 2 రోజులు 3 రోజులు చాలా ఏడ్చాను. ఏడ్చి అన్నయ్య నేను ఎలాగైనా నన్ను పంపించాలి, మీరు నాకున్న ఆసక్తిని బట్టి దేవుని గురించి నేను ఎలాగైనా నేర్చుకోవాలి. అప్పుడు ఏదో పాటలు వచ్చేవి అది పాడాను. ఇంకా బైబిల్ చదవమన్నారు. అప్పుడు రాలేదు, చదువుతానని చెప్పేసాను కానీ అలా పట్టుకొని నిల్చున్నాను కానీ చదవలేకపోయి ఇంకా సార్ అడిగారు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా ఏంటి అంటే, లేదు సార్ నేను చదువుకోలేదు అని చెప్పాను. ఆ అమ్మాయికి అసలు చదవడం రాయడం రానప్పుడు ఎలా సార్ జాయిన్ చేసుకుంటాము అని ఆ అమ్మాయిని పంపించేవాళ్ళు అనేసి అన్నారంట. కానీ మా డైరెక్టర్ సార్ శైలేష్ సార్ ఏమన్నారంటే, లేదు ఇలా అమ్మాయి నేర్చుకుంటానని ఆసక్తి ఉంది కాబట్టి కొద్ది రోజులు అవకాశం ఇద్దాము, ఆ అవకాశం తను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో దాన్ని బట్టి మనం అవకాశం ఇద్దామని సార్ చెప్పారు. చేపల్లో నేను దేవుని గురించి వాక్యం మాకు చేపల్లో మెసేజ్ అవకాశం ఇచ్చినప్పుడు ఆ చేపలు ప్రీచింగ్ చేసినప్పుడు దేవుడు నా జీవితాన్ని ఈరోజు ఇంతగా దర్శించి, ఒకప్పుడు గుర్తింపు లేని నా జీవితాన్ని దేవుడు ఈరోజు మా ఊళ్ళో కానీ ఇంకెక్కడైనా దేవుని గురించి గొప్పగా మాట్లాడడానికి, ఇంకా అనేక మంది ఎదుట నాకు చాలా భయము, మాట్లాడాలంటే నాకు అసలు ధైర్యం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చి అదేంటో తెలియని మాట్లాడడానికి వెళ్ళే ముందు కొంచెం భయపడతాను, కానీ అక్కడికి వెళ్ళే తర్వాత ఇంకా ఏ భయము ఉండదు, దిక్కులు ఉండదు. ఇంకా నా జీవితంలో చాలా మార్పులు, నా మాటలు, ప్రవర్తన, నాకున్న ఆలోచనలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ఉన్న ఆలోచనలు వేరు, ఇప్పుడున్న ఆలోచనలు వేరు. ఒకప్పుడు పక్క వ్యక్తులతో ఎలా ప్రవర్తించేదాన్ని, ఇప్పుడున్న ప్రవర్తన కూడా వేరు. అలా చెప్పిన నా జీవితంలో దేవుడు ఇక్కడ తీసుకొని రాకుంటుంటే మా ఊళ్ళో ఎంతోమంది చదువుకునే యవనస్తులు వాళ్ళే అసలు వాళ్ళ జీవితాలకు అర్థం లేక జీవిస్తున్నారు. అటువంటి దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఈ మంచి స్థలానికి తీసుకొచ్చి నాకు ఇంతగా సరిచేశాడు.
దేవుడుగా దిగి రాగలడా అంటే వచ్చి కూడా సరి చేయగలడు. కానీ ముందుగా తన దాసుల ద్వారా తన సేవకుల ద్వారా మనుషుల జీవితాన్ని స్థిరపరుస్తాడని అది నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీకి నలుమూలల నుండి వాళ్ళ ద్వారా క్లాసెస్, వాళ్ళ పాఠాలు, ఇంకా వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు ఇవన్నీ కూడా నాకు ఎంతో దీవెనగా, మరి నా జీవితానికి ఎంతో మంచి చేసేదిగా, మేలు చేసేదిగా ఉంది. మరి వాళ్ళ ద్వారా నాకు దేవుడు నేర్పించాడు, సహాయం చేశాడు. ఎన్నడూ కూడా నేను బ్రతుకున్నంత వరకు ఈ దేవునికి విధేయత చూపుతూ వాళ్ళ ముందు నేను గౌరవంగా జీవించాలని నా ఆశ. Jesus.